ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవాతి దేవుడును సర్వలోక రారాజైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరోసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ విధంగా ఈ సమయంలో మరలా మనము దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు అయిన యేసు స్వామి మనకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఓసారి దేవుని వాక్యాన్ని వినడానికి రండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట మనము దేవుని వాక్యమును ధ్యానించడానికి గ్రంథాన్ని తెరుద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుని మన దైవ ధ్యానమును కొనసాగిద్దాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పెను. చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, నీ మాటలు చెప్పుకునే ధన్యత నాకు ఇచ్చారు. అది నా జీవిత భాగ్యము. నీ మాటలు వినే కృప అనేకులకు నీవే అనుగ్రహించి నీ వాక్యముతో మాట్లాడి నీ పిల్లలందరినీ మహిమకు సిద్ధపరచుమని యేసయ్య అత్యున్నతమైన నామములో వేడుకొనుచున్నాము. ఆమేన్. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. Yes,
ఆత్మిక వాక్యాన్ని ఈ పూట మరలా మనం ధ్యానించి ప్రభు కృపలో కొనసాగుదాం. ఈ లూకాసు వార్త 5వ అధ్యాయం నుంచి కొన్ని దైవ సంబంధమైన ధ్యానాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ప్రభు చూచేటప్పుడు జాలర్లు వలలు కడుగుకొనుచు ఉన్నారు. అదొక దైవ సందేశముగా మనం విన్నాం. సీమోనుదైన ఒక దోణిని ఎక్కడం గత రోజు దైవ వర్తమానంలో విన్నా. సీమోనుదైన పేతురుదే ఎందుకు ఎక్కాలి, పేతురు యొక్క జీవిత విధానం ఏమిటి, ఆయన ఎలా ఉండేవాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అనే ఒక 5 విషయాలను గత రోజు మనం ధ్యానం చేసాం. ఈరోజు మరొక్క వచనాన్ని చదువుకున్న ఆ వాక్యమును ధ్యానం చేద్దాం. ఏమని రాయబడి ఉందంటే, ఆయన బోధించుట, జన సమూహానికి బోధించి చాలించిన తరువాత ఇప్పుడు సీమోన్ అంటున్నాడు, నీ దోణెను కాస్త లోతుకు నడిపించవా, నీ దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయండి అని ప్రభువు చెప్పడం జరిగిందండి. ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి చిన్ని మాటలో ఒక్క విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాడు. పేతురు ప్రభు మాటను బట్టి ఆ నావను లేక దోణెను లోతుకు నడిపించడం, చేపలు, విస్తారమైన చేపలు పట్టడం, ఇవి మనకి ఎదురుగుండా కనబడుతున్న కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఓ అద్భుతమైనటువంటి దృశ్యం. అయితే పిల్లరా, ఈ రోజున ప్రభువు పేతురుకిస్తున్నటువంటి ఒక చిన్ని సలహా లేక హెచ్చరిక, ఒక చిన్ని మాట. ఏమిటా మాట అంటే, ఒక చిన్ని సలహా అందామా, లేకపోతే నేను నా యొక్క ధ్యానంలో నేను హెచ్చరిక అనాలని అంటున్నాను. ఆయన అంటున్న మాట ఏమిటంటే, పేతురు లేక సీమోను, నీ దోణెను లోతుకు నడిపించి వల వేయండి, చేపలు పట్టండి. వాళ్ళు ఆల్రెడీ చేపలు పట్టే జాలర్లు కనుక మీరు వల వేయండి. కానీ వల వేసేటప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ఆ వలలు విసిరేటప్పుడు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటంటే, నీ దోణెను లోతుకు నడిపించు. ఈ మాటలు ప్రియమైన సోదరులారా, మీ ఆత్మీయ జీవితంలో ఒక మేలుకొల్పుగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నానండి. నేనేం పెద్ద మర్మాలు ఏమి చెప్పట్లే. ప్రకటన గ్రంథానికి తర్వాతి ఆదికాండానికి ముందు విషయాలు ఏం చెప్పట్లేదు నేను. ఈ గ్రంథములో రాయబడిన సంగతులను మనము విని ఆచరిస్తే చాలండి. ఆదికాండానికి ముందు, ప్రకటన గ్రంథం తరువాత విషయాలు దేవునికే స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానాల్లో ఒక చిన్ని విషయాన్ని మనం ఈ పూట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నీ జీవితంలో విస్తారమైన చేపలు పడాలి అంటే, ఆత్మల పంట రావాలి అంటే, ఇది దైవజనులకైనా విశ్వాసులకైనా, నీ ద్వారా అనేకులు దేవుని వైపు తిరగాలంటే, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, స్నేహితులు ఎంతోమంది ఉంటారే, వారందరూ నీ వైపు, నీ వలలోనికి పడాలంటే, నీవు వేసే స్వార్థ సంబంధమైన వలలో వాళ్ళు పడి యేసు పాదాల దగ్గర వారు కూర్చోవాలి అంటే నువ్వు పని చేయాలి. నువ్వు చేసే పని ఏంటంటే, దరి నుంచి కాస్తంత లోతుకు నడిపించే పరిస్థితి నీకు రావాలండి. ఈ రోజున చాలామంది దరిని అనగా ఒడ్డునే ఉండిపోయే క్రైస్తవులు ఉండిపోయారు. ఒడ్డునే పట్టుకుని ఈత రాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ గట్టు మీద చేతులు వేసి గట్టు పట్టుకుని కాళ్ళనో
నీటిలో ఆడిస్తూ వాళ్ళు అనుకుంటారంట, ఓ చాలా దూరం ఈదేశానే అనుకుంటారంట, చాలా వచ్చేసిందే నాకు ఈత. తీరా వాళ్ళని ఒకసారి చూస్తేనండి వాళ్ళు ఎక్కడున్నారంటే, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారండి. ఒక్క అంగుళం ముందుకు వెళ్ళలేకపోయారు, ఒక్క అడుగు లోనికి వెళ్ళలేకపోయారు. ఒక్క అడుగు లోనికి వెళ్ళలేని క్రైస్తవులు అయిపోయారు ఈ రోజున. ప్రభు ఈ విషయాన్ని మనకు నేర్పాలని ఆశపడుతున్నాడు. ఏమిటో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో నువ్వు చేయాల్సింది ఏమిటంటే కాస్త లోతుకి వెళ్ళగలవా? నీ నావను లోతుకి నడిపించగలవా? దైవజనులు మాషిలామణి గారు నడిపించు నానావనే పాటలో చక్కటి చరణం ఉంటుందండి. లోతైన జలములలో లోతున వినబడు స్వరము, లోబడుటకు నేర్పించి లోపంబును సవరించి లో ఉన్న ఈవులను లోతైన అనుభవము అని, లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశా చేయుమయ్య. ఏం రాశారండి దైవజనులు. నా ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే కాస్త లోతుకు వెళ్దామా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడండి. ఆయన పేరే లోతు. బాగుందిగా? కానీ లోతు లేని లోతు అనాలి ఆయన్ని. లోతు లేని జీవితము, పేరు మాత్రం లోతు. ఈరోజు చాలామంది క్రైస్తవులకి పేరు భలే ఉంటుందండి. నేను వాళ్ళ పేరు చూడగానే చాలా ఆనందం అవుతా. బా మంచి పేరే, దైవజనులు చక్కగా ఇతనికి బాప్తిస్మం ఇచ్చి ఒక అద్భుతమైన దైవజనుడి పేరెట్టారు. నిజమే, చాలా సంతోషం. మరి పేరుకు తగ్గ జీవితం మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. లోతటండి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో అతడు ఏదో సువార్త చేయడానికి వెళ్ళలేదు, వాక్యం చెప్పడానికి వెళ్ళలేదు, దేవుని గురించి చెప్పడానికి వెళ్ళలేదు, ప్రార్థన గురించి చెప్పడానికి వెళ్ళలేదు. పోని తన యొక్క తండ్రిగా పిలువబడుచున్నటువంటి ఆ యొక్క అబ్రహాము యొక్క విశ్వాస పరిచర్యలో అబ్రహాము ఇదిగో మా తండ్రి లాంటివాడని చెప్పడానికి కూడా లేదు. కేవలము ఆ ప్రాంతం దేవుడు నాశనం చేయక మునుపు ఒక ఏదేను తోటలా ఉంది, సౌఖ్యమైన చోట్ల ఉందని వెళ్ళాడే తప్ప సువార్తీకరణ కొరకు కానీ దైవ సంబంధమైన ఏర్పాటు కొరకు కానీ అక్కడికి వెళ్ళాడు. కానీ ఒక్కనిని కూడా దేవుని వైపు త్రిప్పలేకపోయాడండి. దేవుని దూతలు అడుగుతున్నారు, లోతు తమరికి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా సార్? ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? భక్తిపరమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అల్లుళ్ళే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా తీర్చిదిద్దలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే తన కుమారులనే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా తీర్చిదిద్దలేకపోయాడు. నిస్సహాయులుగా ఏమండి ఆ యొక్క సొదొమ గొమొర్రా 2 పట్టణాలను విడిచిపెట్టి బయటికి రావాల్సి. పేరు లోతే. భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, సమర్పణలో కానీ, త్యాగంలో కానీ ఎందులోనూ అతనికి లోతు లేదే. ఆ సొదొమ గొమొర్రా మనుష్యులటండి, వాళ్ళు చేస్తున్నటువంటి పాప కార్యాలు, నీచ కార్యాలు, నిష్ఠ గరిష్ఠుడైనటువంటి వ్యక్తిగా అంట పాపం వాళ్ళు చేస్తున్న పాపాలను చూసి మనస్సులోనే బాధపడిపోతున్నాడంట. ఆ నీతిమంతుడైన మనస్సును అయ్యి బాబాయ్ అనుకున్నాడు తప్ప ఒక్కనికి చెప్పలేకపోతున్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్పలేకపోతున్నాడండి. నాకెందుకు వచ్చిందిలే. ఈరోజున నా ప్రియమైన సోదరులారా, నాకెందుకులే అనుకుంటే ఈ బైబిల్ మన చేతికి రాదండి. నాకెందుకులే అనుకుంటే థామస్ ఆల్వా ఎడిసన్ నాకెందుకులే అనుకుంటే విద్యుత్ దీపం తయారు చేయడుగా. నాకెందుకులే అనుకుని జాన్ గుటెన్బర్గ్ అనుకుంటే బైబిల్ ప్రింట్ అవ్వదుగా. నాకెందుకులే అని అనుకుంటే విలియం కేరీ బైబిల్ మన చేతికి తర్జుమాగా. ప్రియమైన సోదరులారా, లోతులోకి వెళ్దాం ఈ పూట. ఒక లోతైన అనుభవంలోకి వెళ్దాం. కారణం ఏంటో తెలుసా? ఆ లోతుకు వెళితేనే కానీ, లోతైన అనుభవంలోనికి వెళితేనే కానీ విస్తారమైన చేపలు ఏస్కేల్ని పట్టుకుని నడిపిస్తున్నాడు. కాస్త దూరం కేవలం పాదాలే తడిసినాయి అంట.
ఆగిపోలేదు, ఇంకా కొంచెం లోతుకి, మోకాళ్ళ లోతు, ఇంకా కొంచెం లోతు, మొల లోతు, ఇంకా కొంచెం ఏదాల్సినటువంటి అనుభవం. ప్రియమైన సోదరులారా, పాదాల కొలత దగ్గర ఆగిపోయి ఇది చాలే అనుకోలేదు దేవుడు. నువ్వు లోతుకు వెళ్ళాలి. క్రైస్తవ జీవితం అనేది విశ్వాస జీవితంలో నా ప్రియమైన సోదరులారా, ఈ పూట మనం నేర్చుకుంటున్న ఒక చిన్న అంశం ఏమిటంటే, నువ్వు లోతుకు వెళ్ళగలవా? లోతుకు వెళ్ళడానికి లోబడగలవా? లోతుకు వెళ్ళాలనే ఆశ నీకుందా? దేవునిలో, దైవత్వంలో, దైవ సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలో లోతుకు వెళ్ళాలనే ఆలోచన నీకు ఎప్పుడైనా అనిపించిందా లేదా? చాలే ఇది అనుకుంటున్నావా? ఏదో ప్రార్థనకి వెళ్తున్నాను చాలు, ఏదో ఆదివారం వెళ్తున్నాను చాలు, ఏదో బుధవారం వెళ్తున్నాను చాలు, ఏదో ఉదయం సంధ్యావందనం, సాయంకాలం సంధ్యావం ఏదో చేసుకున్నాను చాలు అనుకుంటున్నావా? లోతుగా వెళ్ళే అనుభవం నువ్వు కలిగి ఉండాలని ఆశ. దైవ సంబంధమైన విషయాల్లో, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో, సమర్పణలో, త్యాగంలో, ఆరాధనలో, అన్నింటిలో, ప్రతిష్టలో, పరిశుద్ధతలో నువ్వు కాస్త లోతుకు వెళ్ళే అనుభవం నీకు రావాలని నా ఆశ. వెళ్తావా లోతుకి, బాగుపడతావు. మరి వెళ్ళనంటే నేనేం చేయలేను. ఒడ్డట్టుకుని నేను ఆ దరెట్టుకునే తెక్కొట్టేసుకుంటానండి అంటే నేనేం చేయలేనండి. నువ్వు లోతుకు వెళ్ళే పరిస్థితి రావాలి నీకు. ఒకవేళ వెళ్ళలేకపోతే, ప్రభువా నన్ను లోతైన అనుభవంలోనికి నన్ను నడిపించని ప్రార్థన చేయి, ప్రభు నడిపిస్తాడు. ప్రియమైన సోదరులారా, భక్తిలో లోతుందా అడుగుతున్నానండి ఈ రోజున. క్రైస్తవ సమాజమా, భక్తిలో చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి అవతరించే మానవ అవతారంలో ఉన్నప్పుడు ఆ మధ్య ఒక భక్తుడి కోసం చెప్పాను, సుమియోను. భక్తిలో ఎంత లోతుందండి ఆయనకి. ఇజ్రాయెల్ ఆదరణ కొరకు కనిపెట్టి అంత అద్భుతమైన కృప. దేవాది దేవుడైన యేసుక్రీస్తు చేతిలోనికి రాగానే, తండ్రి నాదా, ఇప్పుడు సమాధానంగా నీ దాసుని దాటిపోనిస్తున్నావయ్యా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు బయలుపరిచినటువంటి నీవిచ్చినటువంటి రక్షకుడిని నేను కళ్ళారా చూశానని ఎంత అద్భుతమైనటువంటి భక్తిలో లోతైన అనుభవం ఉండింది. అదే సమయంలో దైవజనురాలు అక్కడ ఉంది, ప్రవక్తిని, ఆమె పేరు హన్నా. ఆమె కూడా వచ్చి ప్రార్థన చేస్తున్నట. అన్నా దేవుని గురించి మాట్లాడుతుందంట. భక్తిలో ఎంత లోతైన అనుభవం అండి వారిది. మీరు సుమియోను అనే దైవ సందేశమేనండి, మీకు అర్థమవుద్ది. భక్తిలో ఎంత లోతుగా ఉందామె. ఆ సుమియోను ఎంత భక్తిలో లోతులో ఉన్నాడు ఆయన. నువ్వు భక్తిలో లోతైన అనుభవం నీకుందా? ప్రార్థనా జీవితంలో లోతైన అనుభవం ఉందా? ఒక్కసారి మోకాళ్ళుని దేవుణ్ణి అడగండి. దానియేలు లాంటి లోతైన అనుభవం నీకుందా? ఒక దర్శనం కోసం 21 రోజులు ప్రార్థించిన అనుభవం అది. ఇశ్రాయేలీలకు నియమించబడినటువంటి 70 సంవత్సరాల చెర పూర్తయిపోతుంది అని తెలియగానే ఇర్మియా గ్రంథములో రాయబడిన ప్రవచనములను చదువగా అర్థమైంది. 70 సంవత్సరాల చెర పూర్తయిపోతుంది అనేటప్పటికి ఎగిరి గంతేసి, దేవా స్తోత్రం, చెర పూర్తయిపోతుంది, నీకు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అనాల్సింది పోయి గోని పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమండి ప్రార్థనలో ఎంత లోతైన అనుభవం ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా ప్రార్థన చేయకూడదు, 30 రోజుల దాకా ఎవడు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అనే ఒక భయంకరమైనటువంటి శాసనము తయారు చేయబడిన దురుద్దేశముతో ఒకవేళ అలా చేసిన వాడు సింహపు బోనులో ద్రోయబడతాడు అనే ఒక ఒక దురాలోచనతో, కపటపు ఆలోచనతో, కుటిలమైన ఆలోచనతో, కుటిలమైన కుయుక్తమైనటువంటి ఆలోచనతో శాసనం తయారు చేయబడిన యథాప్రకారంగా దేవునికి స్తోత్రం చెప్తారా, యెరూషలేము తట్టు కిటికీలు తెరచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా అక్కడ ఉండవలసినోడమయ్యా, యెరూషలేములో ఉండవలసినోడమయ్యా, ఇక్కడికి వచ్చి పడ్డామయ్యా, మా బ్రతికిలా అయిపోయిందయ్యా, బండపాలైపోయామయ్యా, బబులోను పాలైపోయామయ్యా, విగ్రహారాధన దేశంలో ఉండిపోయామయ్యా, మరలా మమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తావయ్యా. ప్రభువా మేము ఏదెన్లో ఉండవలసిన వాళ్ళమయ్యా,
ఎరుకో లాంటి జీవితానికి వచ్చేసామయ్యా, శపితమైన స్థలంలో ఉన్నామయ్యా, మరలా ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్తావయ్యా? జీవవృక్ష ఫలాన్ని తినాలనుకున్నాం, తినలేకపోయామయ్యా, మరలా తినే ఆ యొక్క భాగ్యం మాకు ఎప్పుడు దొరుకుతుందయ్యా? ప్రార్థన. దానియేలు లాంటి లోతైన ప్రార్థనా జీవితం ఉందా నీకు? ప్రియ క్రైస్తవ స్నేహితులారా, మిమ్మల్ని ఈ రోజున అద్భుతంగా ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజున నీ జీవితం ఒక లోతైన అనుభవంలా ఉందా? ఒడ్డట్టుకుని ఎలాడుతున్నావా? ఒడ్డట్టుకుని ఈత కొట్టే పరిస్థితి వచ్చిందా? ప్రభు పేతురుని, నీ నావను, నీ దోణెను లోతుకు నడిపించు. ప్రార్థనలో లోతుకు వెళ్ళు, భక్తిలో లోతుకు వెళ్ళు, సమర్పణలో లోతుకు వెళ్ళగలవా? ఒకసారి హేబేలుని చూడండి. సమర్పణ, లోతైన సమర్పణ అనుభవం కలిగిన వాడు ఆయన. వాళ్ళ అమ్మ చెప్పింది, మేము తప్పు చేసినప్పుడు దేవుడు గొర్రెపిల్లని వధించాడురా, దాని చర్మాన్ని మాకు చొక్కాలుగా చేసాడురా, మాకు తొడిగించాడురా, మా సిగ్గు కప్పాడురా. ఆ ఎదురు తోటంటే భలే ఉండురా. ఈ మాటలోని దేవునికి బలి శ్రేష్టమైన అర్థమయ్యి అప్పుడు ఆ యొక్క హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి ఇస్తాడు. సమర్పణ అక్కడతో ఆగిపోవద్దు. శ్రేష్టమైన బలి కాబట్టి ఎద్దునో మేకనో కాదండి, నిన్ను నీవే సజీవ యాగముగా సమర్పించుకో. అది లోతైన భక్తి, అది లోతైన ప్రార్థన. ఇంకా చూసే ప్రార్థనేనా? కొన్ని సంఘాల్లో మీరు చూడండి, కొన్ని సంఘాల్లో మీరు చూడండి, పాస్టర్ గారు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయరండి. కళ్ళు తెరిచి చక్కగా పుస్తకాలు చదువుతూ పరలోకమందున్న మా తండ్రి, ఏమండి ఇంకా 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 పరలోక యేసు ప్రభు నేర్పిన మాదిరి ప్రార్థన దగ్గర ఆగిపోయారా మీరు? కాస్త ముందుకు రారా? లోతైన అనుభవంలోకి వెళ్ళండి. ఏదో లోతైన అనుభవంలోకి వెళ్ళిపోయినట్టు. ఏమండి, యేసయ్య మాదిరిగా నేర్పించాడు. నేను చేయొద్దని అంటలేదు సుమా. ఆ ప్రార్థనే చాలు అనుకునే క్రైస్తవులారా కాస్త లోతుకు వెళ్ళండి. ఈ భక్తే చాలు అనుకునే క్రైస్తవులారా లోతుకు వెళ్ళండి. లోతైన అనుభవంలోనికి రండి. లోతైన అనుభవంలోనికి రండి. ప్రార్థనలో లోతుకు వెళ్దాం, భక్తిలో లోతుకు వెళ్దాం, సమర్పణలో లోతుకు వెళ్దాం, దేవుని ఆరాధించడంలో లోతుకు వెళ్ళండి. దావీదు చూడండి, దేవుని ఆరాధించే విషయంలో ఎంత లోతైన అనుభవం ఉండే. ఒక రోజున ఆ దేవాలయంలోనికి ఉండే ఆ దాని మందస్సం కదా, ఒబేదేదేవి ఇంట్లో ఉందంట. దాన్ని ముట్టుకుంటే ఒకడు చచ్చిపోడండి. ఉజ్జా బాబు ఎందుకు వచ్చిన సావరానని ఎవరినో ఒకటి గాకేసరే ఇంట్లో ఎట్టుకున్నాడు. ఎట్టుకుంటే దేవుడితో సత్తామేమో, పెట్టుకోకపోతే రాజుతో చచ్చిపోతాం మేము. ఎందుకు వచ్చింది అదేదో ఆ సావేదో దేవునితో చేతులునే అని ఆలోచించి ఓకే అండి. మందసంలో ఆశీర్వాదం వచ్చిందట. విషయం తెలిసింది. మందసాన్ని మోసుకొస్తున్నప్పుడు నాట్యం చేస్తూ దేవుని ఆరాధిస్తున్నాడు. కిటికీలోంచి మేఘాలు చూసి హేళపరిచిన ఎవరేమనుకుంటే నాకెందుకంటే నా దేవునిని గనపరచాలి. దేవునికి స్తోత్రం, నా స్తోత్రం, హల్లెలూయా. ఆరాధనలో లోతైన అనుభవం అండి. లోతైన అనుభవంలో ఏమంటే ప్రేమలో లోతుందా? ప్రేమ చల్లారిపోయిన ఈ కాలంలో, అక్రమం పెరిగింది, ప్రేమ చల్లారిపోయే ఈ కాలంలో లోతైన ప్రేమలోనికి పౌల్లాంటి అనుభవం నీకుందా? దేవునిని ప్రేమించడంలోనేమి, వింటున్నారా? దేవునిని ప్రేమించడంలోనేమి, సహోదరులను ప్రేమించడంలోని ఎంత లోతైన అనుభవం అండి. ప్రేమ గురించి కొన్ని అధ్యాయాలే రాశాడు కదా ఆయన. ఉన్నవైనా రాబోవునవైనా, అధికారులైన పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, ఏమండి కరువైనా ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను వేరు చేసేది ఏదీ లేదని రూఢిగా చెప్తున్నానన్నాడే. అంటే క్రీస్తును ప్రేమించడంలో ప్రాణము పోయినా పర్వాలేదు అన్నంతగా ప్రేమించాడు. ప్రాణమును సహితము త్యాగం చేయడానికి ప్రేమించాడు యేసే. అదే ప్రేమతో సంఘం కోసం చెప్తున్నాడు. ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమలో లోతు.
లోకపు ప్రేమలో లోతులో ఉన్నావేమో, జాగ్రత్త. లోకాన్ని ప్రేమించొద్దు. లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. ఒకవేళ వాటిని మీరు ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదని యేసయ్య తన పరిశుద్ధాత్మ ద్వారా యోహాను భక్తుడి ద్వారా రాయించలేదా? కాబట్టి దైవ సంబంధమైన ప్రేమలో లోతుకు వెళదాం. నమ్మకంలో లోతుందా? నమ్మకం. తక్కువ జీతంలో ఎంతో నమ్మకంగా ఉన్నాం, ఎక్కువ జీతంలో ఏమంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు నువ్వు. నేను కాదంటలేదు, మరి ఎక్కువలో దేవుడు నీ జీవితాన్ని ఎంత నమ్మకంగా ఉంచుకోగలుగుతున్నావు? దైవ సంబంధమైన విషయాల్లో, భక్తిల విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని సేవకుని విషయంలో, ఆరాధన విషయంలో ఎంత నమ్మకత్వం ఉందో నీకు? ప్రభు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అనగలడా? లేదా సోమరైన చెడ్డ దాసుడా అంటాడా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అన్నాడే, అలాంటి అనిపించుకోగలవా? నెహెమ్యా గ్రంథంలో హనన్య అనే ఒక మనుషుడు నాకు ఉన్నాడో, అతడు నమ్మకమైన వాడు, అతనికి యెరూషలేముపై అధికారం ఇచ్చానన్నాడు ఆయన. నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉంటే నూతన యెరూషలేములో సింహాసనం మీద కూర్చోగలవు. దేవునికి స్తోత్రం చెబుదాం. వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి భక్త బృందానికి నేను తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క మాటలు ఏమిటంటే, లోతైన భక్తి జీవితం ఉందా? త్యాగంలో నువ్వేమైనా లోతులోకి వెళ్ళావా? అబ్రహామును అడిగిన దేవుడు అప్పుడు ఇస్సాకును బలిగా అర్పించెను, నువ్వు ఇస్తావా అని ప్రశ్నించడమే కాదండి, నువ్వు చేయగలవా? నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ కుటుంబాన్ని దేవుని కొరకు త్యాగం చేసే పరిస్థితి ఉందా నీకు? లేక నీ కుమారుణ్ణి దేవుని సేవకు అంకితం చేసే త్యాగం ఉందా? బాగా చదవాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి ఉన్నతమైన స్థితిలో స్థిరపడాలి. ఇదే కదా నీ ఆలోచన? నీ కుమారులను సేవకులో పెట్టి ఆ త్యాగం నీకుందా? ఈరోజు చాలా విషయాలు అడగాలని ఆశపడుతున్నాడు దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతున్న ప్రతి ప్రశ్నకు నువ్వు లోతైన సమాధానం, లోతైన అనుభవంలోనికి వెళితే అవును అని చెప్పగలవు. లోతుకు వెళతారా? ప్రార్థనలో, భక్తిలో, వింటున్నారా? ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో, త్యాగములో, సమర్పణలో వీళ్ళందరూ ఒక్కొక్క భక్తుడిని మీ ముందు పెడుతున్నాను నేను ఈ పూట. పరిశుద్ధతలో, పరిశుద్ధతలో లోతుకు వెళ్ళారా? పరిశుద్ధతలో యోసేపు లాంటి పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా నీవు ఉండగలుగుతున్నావా? పరిశుద్ధతలో, ఆత్మీయతలో పరిపూర్ణత ఉందా? ఆత్మీయతలో లోతైన జీవితానికి వెళ్ళావా? ఒకవేళ నువ్వు లోతుకి వెళ్ళకపోతే ఈ పూట దేవుని వాక్యాన్ని విన నీవు నీ యొక్క ఆత్మీయ జీవితంలోనే ఈ చిన్నితో నేను కాస్త లోతుకి నడిపించు. ఎందుకో తెలుసా? ప్రభు చెప్తున్నమాట ప్రసంగి గ్రంథం, ఒకసారి ఆ మాట చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం అండి. ఒక మాట చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది దూరముగాను, సత్యమైనది అస్సలైనది వాక్యానుసారమైనది కాస్త దూరంగా ఉంటదట, లోతుగా ఉంటదంట. దానిని పరిశీలన చేయగలవాడు ఎవడైనా ఉన్నాడా? పరిశీలన సత్యమైనది కాస్త లోతుగానే ఉంటది. నీవు దానిని పరిశీలన చేయగలవా అని అడుగుతుంది బైబిల్. లోతైన అనుభవంలోనికి రాగలవా? ఈరోజున క్రైస్తవ జీవితంలో ఏమంటే పైన మనకు పైపులోంచి నీళ్ళు రావాలంటే పైపైన లోతుకు వెళ్ళాల్సిందే, త్రవ్వాల్సిందే, భూమిని గొయ్యి చేయాల్సిందే. అవును, నీ ఆత్మీయ జీవితంలో త్రవ్వు, లోనికి వెళ్ళు, లోతుకు వెళ్ళు, వాక్యపు అవగాహనలో ముందుకు వెళ్ళు. ఎక్కడ ఓ చోట ఆగిపోకు, లోతుకు వెళ్ళు. పాపం ఆ ధోనిను పేతురు ఆ ధోనిలో ఇంతకుముందు ఎన్నోసార్లు విస్తారమైన చేపలు పెట్టాడు. ఏమీ లేక వాళ్ళ కడుక్కుంటున్నారు.
లోతుకి నడిపించి ప్రభు మాటను బట్టి లోతుకు వెళ్ళారు. అద్భుతమైన కృప. 2 దోణెలు పట్టే చేపలు దొరికాయి. క్రైస్తవుడా సోదరులారా, మీరు లోనికి వెళ్ళండి. ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, ఓర్పు విషయంలో ఏమైనా లోతుకు వెళ్ళారా? ఎంతకాలం ఓర్చుకోమంటారండి? ఓర్పు వలన మీ ప్రాణములు దక్కించబడతాయని యేసయ్య చెప్పాడు. ఓర్పు విషయంలో యోసేపు ఎంత ఓర్చుకున్నాడు, దావీదు ఎంత ఓర్చుకున్నాడో. సొంత అన్నలే పగబట్టిన, మరింత పగబట్టిన, గోతిలో త్రోసివేయబడిన, పరాయి దేశంలో అంట్లు కడుక్కోవాల్సి వచ్చిన, చేయరాని నేరానికి శిక్ష అనుభవించాల్సి వచ్చిన, వింటున్నారా? ఓర్పు వలన మీ ప్రాణాలు రక్ష. ఓర్పులో మీకు ఏమైనా లోతుకి వెళ్ళారా? ఈ రోజున మీరు గమనించండి క్రైస్తవ దేవుని పిల్లల ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో, సమర్పణలో, త్యాగంలో, ఓర్పులో, పరిశుద్ధతలో, నమ్మకత్వంలో, యథార్థతలో, ఇవన్నీ బైబిల్ ఉన్న పదాలే. ప్రతిదీ బైబిల్ పదాలే. వాగ్దానాల్లో మాత్రం లోతైన వాగ్దానాలు చెప్పండి. లోతైన వాగ్దానం కావాలా? భక్తిలో మాత్రం లోతులాగా మన సోదరుడు సొదొమ గుమ్మర్రా పట్టణాల్లో నివాసం చేసిన లోతులా పైన ఉంటావా? అందుకే లోతు లేని లోతు అన్నాను. నీ జీవితం అలా ఉందా? విడిచిపెట్టాల్సి వచ్చింది బయటికి, లోతు లేని కారణంగా. ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, పరిశుద్ధత విషయంలో లోతు లేని కారణంగా సంపాదించిన ప్రతిదీ కూడా గవిని దగ్గర కూర్చుని పెద్దలతో పాటు కూర్చొని ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి ఆయన మొత్తం వదిలి వట్టి చేతులతో బయటికి రావాల్సి వచ్చింది. దేవునికి ఇష్టము కానీ అన్య జనాంగానికి తండ్రి అవ్వాల్సి వచ్చింది. సోదరులారా, ఈరోజు ప్రభు మాటను బట్టి మీతో చెప్తున్నాను, లోతుకు వెళదాం. ఇంకా పరలోక ప్రార్థనను అక్కడ ఆగిపోవద్దు. ఇంకా బాలయేసుని అక్కడ ఆగిపోవద్దు. బలి అయిన క్రీస్తు దగ్గరికి వెళ్దాం, అక్కడే ఆగిపోవద్దు. పునరుద్ధానుడైన యేసయ్యను ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈరోజు చాలామంది ఇంకా బాలయేసు దగ్గర లాలి అని పాడుకుంటూ బాలయేసు దగ్గర ఆగిపోయారు. సోదరులారా, కాస్త లోతుకి వెళ్ళండి. బలైన క్రీస్తు దగ్గరికి వెళ్ళండి, అక్కడితో ఆగిపోవద్దు. కల్వరి కొండను చూసి చూడోమో గెచ్చేమని అని పాట పాడుకుంటూ అక్కడ ఆగిపోవద్దు. శిలువ ధ్యానాలను అక్కడ ఆగిపోవద్దు. ముందుకు రా. పరమ జీవము నీకివ్వడానికి తిరిగి లేచిన యేసయ్య పునరుద్ధాన బలమును పొందడానికి భక్తి చే. ఏ విధము చేతనైనా పునరుద్ధాన బలము నాకు కావాలని, నాకు ఉన్నవని నష్టముగా పెంటగా ఎంచుకున్నాను అన్నాడు పౌలయ్య గారు. ఆ రేంజ్కి రావాలి, లోతైన అనుభవంలోనికి రా. ఏమంటే ఇంకా బాగా చేసా? ఇంకా చూసే ప్రార్థనేనా? అయ్యో, పుస్తకం చదువుతూ ప్రార్థనేనా? సంఘమా, దేవుని పిల్లలారా, లోతుకు రండి, లోతైన అనుభవంలోనికి రండి. ఈ సందర్భంగా మరి 2 వచనాలు మనం చదివి కాస్త ముందుకు హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలయ్య గారి యొక్క ఆవేదనను ఒక్కసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, దైవజనుడు పౌలయ్య గారు హెబ్రీయుల సంఘానికి రాస్తూ పాపం ఎంత ఆవేదనతో ఆ మాటలు రాస్తున్నాడో ఒక్కసారి మనం చదివి కాస్త ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, 12 నుంచి కిందకి అలా చదువుకుంటూ వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి అండి. కాలమును బట్టి మీరు చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సినటువంటి మీరు దేవోక్తులలో మొట్టమొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చింది. మీరు అంటే వీళ్ళు ఇంకా ఎక్కడున్నారండి? పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగి, అంటే వీళ్ళు పసి పిల్లలుగా ఉన్నారు. దాన్ని ఈ మధ్య ఒక దైవజనులు ఏం చెప్పారంటే పాల డబ్బా క్రైస్తవులు అన్నారండి.
నేను చాలా ఆశ్చర్యమైన ఆ పదం వినగానే ఇంకా పసిపిల్లలు, ఇంకా పాలు డబ్బాయే. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి మీరు మూల పాఠములు ఎవడో ఒకడు మరలా మీకు బోధించాల్సిన పరిస్థితి వచ్చింది. మీరట ఎలా ఉండాలి? పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారుగా ఉండలేకపోయారు. మరియు పాలు త్రాగే ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యములలో అనుభవం లేని వాడై ఉన్నాడు. పాలు తాగేవాడు శిశువు, చిన్నపిల్లాడు, పసిబాలుడు. మీరు అలా ఉండొద్దు. మీరు ఎదిగిన స్థితికి రావాలి. మీరు లోతైన భక్తిలోనికి రావాలి. అనుభవం కలిగిన వ్యక్తి రావాలి. ఆత్మీయతలో ఒక ఉన్నతమైన అనుభవం కలిగిన వ్యక్తులుగా మీ జీవితాన్ని సాగించాలని చెప్తూ, వయస్సు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నాడు కనుక అతనికి బలమైన ఆహారమే తగును. వయస్సు రావాలి. వయస్సు వచ్చిన వారు. పరమగీతంలో సొలొమోను మహాజ్ఞాని మాకొక చిన్న చెల్లెలు కలదు అని అంటూ దానికి ఇంకా వయస్సు రాలేదు అన్నాడండి ఆయన. అంటే ఏంటంటే చాలా కాలం అయిందంట, వయసు లేదు, ఎదగలేకపోతుంది, పరిపక్వత లేకపోతుంది. దాన్నే నేను అన్నాను, ఒట్టు పట్టుకుని వేలాడే క్రైస్తవులు. ఏమండి, ఆ మత సంబంధమైన ఆచార సంబంధమైన భక్తిని పట్టుకుని ఇదే భక్తి, ఇదే ప్రార్థన, ఇదే 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 అని ఆ ఒట్టుని పట్టుకుని టపా టపా అంటూ నీళ్లు కొట్టుకుని ఏలాడుతున్న క్రైస్తవులండి వీళ్ళు. వయస్సు రాని క్రైస్తవులు, పరిపక్వత లేని జీవితము, లోతుకి వెళ్ళలేని జీవితము, ఆత్మీయ స్థితిలో లోతుకి వెళ్ళలేని అనుభవం కలిగిన వారు. సత్యమైనది దూరంగా ఉంది, అది చాలా లోతుగా ఉందండి. నీవు దానిని గ్రహించగలవా? లోతుని గ్రహించగలవా? లోతైన అనుభవంలోనికి రాగలవా? వస్తే లోతైన ఆత్మీయ జీవితంలోనికి నువ్వు వెళ్ళగలిగితే, ప్రియమైన క్రైస్తవ స్నేహితులారా, మీ జీవితం ధన్యమైపోద్ది. అనేకులు నేను వెంబడిస్తారు, అనేకులు నీ వైపు రాగలరు. అంచేత ప్రియమైన సోదరులారా, ఏమంటే లోతుని అదే పౌలయ్య గారు ఇంకొక మాట కూడా రాశాడు. ఆ మాట చదువుదాం. 1 కొరింథీ 3:2 చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం కూడా చూస్తే అంటాడు దైవజనుడు పౌలు గారు, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతున్నాను. కారణం శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. 2వ వచనం 3:2 అప్పటిలో మీకు బలము చాలకపోయినందున. 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం అప్పటిలో మీకు బలం సరిపోని కారణంగా, అంటే మీకు బలమైన ఆహారం పెడితే అరగదన్న కారణంగా మిమ్మల్ని పాలతోనే పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అంటే మీకు బలమైన ఆహారం పెట్టలేదు. మీరు పసిపిల్లలు కాబట్టి, ఇంకా ఒట్టునట్టుకుని వేలాడుతున్నారు కాబట్టి, ఇంకా లోతుకి వెళ్ళలేదు కాబట్టి. కానీ మరి ఇంకెంతకాలం అలా ఉంటారు? ఏమంటే ఇంకెంతకాలం లోతుకు వెళ్ళకుండా ఉంటారు? ఇంకెంతకాలం వయసు రాని జీవితం, ఇంకెంతకాలం ఎదగని జీవితం, ఇంకెంతకాలం పరిపూర్ణత రాని జీవితం, ఇంకెంతకాలం? 20 సంవత్సరాల నుంచి ఇంకా చూసే ప్రార్థన, 20 సంవత్సరాల నుంచి దేవుడు నేర్పిన మాదిరి ప్రార్థనేనా? ముందుకు వెళ్ళరా? లోతుకి వెళ్ళవా? లోతుకు వెళ్ళని, నువ్వు లోతుకు వెళ్ళకుండా అడ్డుపడుతున్నది సంఘమైనా సమాజమైనా ఏదైనా దానిని బయటికి విడిచిపెట్టి నువ్వు లోతుకు వెళ్ళాలి. ప్రభువా, మరి ఇంకా మేము వాళ్ళకి అడిగేసుకున్నామండి, మాకు శుద్ధి అయిపోయిందండి, మేము ఇక్కడే ఉంటామండి అంటే పేతురు అలా అనలేదు. నీ మాట చొప్పున ఎత్తన్నాను, ఆయన మాట చొప్పున వెళ్ళాడు. నేను ఎక్కడే ఉంటానని అనలే, వెళ్ళాడు, లోతుకి వెళ్ళాడు, అద్భుతమైన కృపను పొందాడు, ఒక దైవజనుడయ్యాడు, ప్రాణానికి తెగించి దేవుని వాక్యమును బోధించే అపోస్తులుడయ్యాడు, సంఘానికి స్తంభమైపోయాడు. ముందు వాడిని కొట్టాలరా అన్నంత పేతురు లేపితే సరిపోతారు అన్నట్టుగా ఉంది హీరోదికి. మీకు అర్థమవుతుందా? లోతుకి వెళ్ళండి.
మీ ఆత్మీయ జీవితంలో లోతుకు వెళ్ళండి. ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో, సమర్పణలో, త్యాగంలో, ఆరాధనలో, పరిశుద్ధతలో, ఆత్మీయతలో, ఏమండి లోకాన్ని ప్రేమించకుండా విషయాల్లో, ఆచార సంబంధమైన విషయాల్లో, ఏమండి చాలామంది లోతుకు వెళ్ళలేక ఇంకా ఆచారాల్లో, ఇంకా లోక సంబంధమైన కార్యక్రమాల్లో మరి తప్పదండి మరి ఏం చేయమండి? లోతుకి వెళ్ళలేని భక్తులు. అందుకే పాలడబ్బా క్రైస్తవులు అన్నారు ఆ దైవజనులు. నువ్వు పాలడబ్బా క్రైస్తవుడిగా ఉండొద్దు. నువ్వు ఇంకా బలమైన ఆహారం తినేసి బలపరచబడిన ఒక బలమైన వ్యక్తిగా. అందుకంటాడండి ఆ కాలంలో మీరట బలము చాలని కారణంగా పాలు ఇచ్చారు. మీకు బలం వచ్చింది కదా ఇంకా పాలు అంటారేంటి అబ్బాయి? ఇంకా పాలే తాగుతానంటారేంటి? లేదు, బలమైన ఆహారం తినండి. మంచి బలవర్ధకమైనటువంటి గోధుమలు మీరు తినండి. బలవర్ధమైనటువంటి మాంసాహారం తినండి. బలపరచబడి చంటి పిల్లడికి మాంసం పెడితే అరుగుద్దా? అందుకని పాలు. మీరు గమనించాలి. తర్వాత బలవంతమైన ఆహారము, బలవర్ధకమైన ఆహారము. నీ జీవితం ఒకసారి ఆలోచించు. ఒక వయసు రాని జీవితం అయిపోయిందేమో, పరిపక్వత లేని జీవితం అయిపోయిందేమో, లోనికి వెళ్ళాలని బ్రతుకు అయిపోయిందేమో. లోనికి వెళదాం. ఏదో ఒక వాగ్దానం చెప్పేసి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసి సంతోషపరిచి మిమ్మల్ని ఉప్పి తప్పిప్పి చేయటం పెద్ద గొప్పేమీ కాదు. చేయగలను, కానీ అది కేవలం మోసపూరితమైన జీవితం అయిపోతుంది. మిమ్మల్ని లోతుకి తీసుకెళ్లాలని నా ప్రయత్నం. ఆత్మీయతలో, పరిశుద్ధతలో, భక్తిలో కాస్త లోతుకి వెళదాం. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి దైవజనుడి వలె లోతుకి వెళదాం. దేవుని కృపలో సాగిపోదాం. నీ నావను లోతుకి నడిపించండి. ప్రభు మీ జీవితాల్లో ఆశీర్వాదాలతో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? అయితే నాతో కలిసి ఏకీవించి చిన్న ప్రార్థన చేయడానికి మీ ప్రయత్నం చేయండి. ప్రేమగల తండ్రి, నమ్మదగిన వాడా, నమ్ముకున్నవాడా, నీకు వందనాలు. మమ్మల్ని నమ్మి ఈ గొప్ప రక్షణ మా చేతిలో పెట్టారు. నీవు ఇచ్చిన రక్షణ అంతం వరకు, నీవు వచ్చే వరకు కాపాడుకోవడానికి కృపచి. ఈ లోపల ఆత్మీయతలో, ఈ భక్తి జీవితంలో లోనికి వెళ్ళి, లోతుకు వెళ్ళి నిన్ను గణపరిచే కృప మాకు దయచేయి. ఈరోజు చెప్పుకున్న ప్రతి విషయంలో అనేకులు లోతుకు వెళ్ళుదురుగాక, ఆత్మీయ ఆనందం పొందుదురుగాక. ఆమేన్. కృప చూపించండి. విన్న ఈ వాక్యం మాలో ఫలింపచేసి చిత్తమైతే మరొకసారి కలిసి ప్రార్థించుకునే ధన్యకరమైన కృప మాకు ఇమ్మని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్.